నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే వినుగొండ నియోజకవర్గం చక్రాయపాలెం గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వినుగొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు. అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. పాణ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని పాణ్యం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు వైఎస్ఆర్సీపీ యువత నాయకుడు శివ నరసింహారెడ్డి పేర్కొన్నారు. నేడు శనివారం తన నివాసంలో పాణ్యంలోని 19వ గణేష్ నగర్ కు చెందిన తెలుగుదేశం పార్టీ నుంచి 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. శివ నరసింహారెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అన్ని విధాలుగా అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. పాణ్యం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, కొంతవరకు పనులు పెండింగ్ లో ఉన్నాయని అవి కూడా పూర్తి చేస్తామని అన్నారు. మరోసారి పాణ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆల్రెడీ పార్టీలు ఎటువంటి పరిస్థితుల్లో కప్పుకోవద్దు. పెద్ద ట్రోల్ చేస్తారు. రమేష్ రెడ్డి సురేష్ సురేష్ బాబు ఇట్లమ్మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా అన్న కొడుకు కానీ అవతల వాళ్ళు ఉంటాయి. వాళ్ళ మెజార్టీ 19లో ఉంటారు. చుట్టుపక్కల అందరూ పడతారు. నువ్వు పైన గణేష్ నగర్ 19th వార్డులో నుంచి వివిధ కుటుంబాలన్నీ కూడా మన వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. గతంలో వీళ్ళందరూ కూడా వివిధ దగ్గర చూసి అక్కడికంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీలోనే బాగుంది, అభివృద్ధి అయినా, జగనన్న పాలన అయినా, ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారిదైనా అని చెప్పి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఈరోజు చేరడం జరిగింది. వీళ్ళకు కూడా మనం హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏమున్నా కూడా వాళ్ళ సందులలో కానీ, లేకపోతే వాళ్ళ ఏరియాకి ఏదైనా వాటర్ సమస్య కానీ, లేకపోతే రోడ్లు కానీ, కాలువలు కానీ అక్కడ మోస్ట్ ప్రాబ్లీ అన్ని వేసినాము. ఏవైతే ఎక్స్టెన్షన్ ఏరియాలు ఉన్నాయో అక్కడ ఒకటే ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ అంటే పెండింగ్ కాదు, కాలువలైన దగ్గర కొన్ని దగ్గర రోడ్లు ఇవంతా వేస్తున్నారు. సో వర్క్ ప్రాసెస్ లో ఉంది. ఇంకా ఎక్కడైనా ఇంకా రాబోయే కాలంలో ఎక్కడైనా ఎక్స్టెన్షన్ ఏరియా కూడా వస్తే అక్కడంతా కూడా అన్ని మౌలిక సదుపాయాలన్నీ సమకూరుస్తామని చెప్పి వీళ్ళకందరూ తెలియజేయడం జరిగింది. పాణ్యం నియోజకవర్గంలో ఏ విధంగా జరుగుతుందన్న ప్రచారం? పాణ్యం నియోజకవర్గంలో అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది. మీరే చూస్తున్నారు, మీ మీడియా వాళ్ళకే తెలుసు. మీరు ప్రతి ఒక్క ఊరికి మీరు కవరేజ్ చేయడానికి వస్తారు. మీరే చూస్తున్నారు జనాలు ఎట్లా వస్తున్నారు, జనాల స్పందన ఎట్లుంది అనేది. వాళ్ళు అదే విధంగా వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ ఫ్రస్ట్రేషన్లతో కొట్లాటలు పెట్టుకోవడము, ఏదన్నా మమ్మల్ని మా నోట్లోంచి ఏదైనా తిట్టియాలని చెప్పి వాళ్ళు ప్రయత్నించడం, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఇవన్నీ ఏవి కావు. ఎంత 10 రోజులు ఉంటే వాళ్ళకే అర్థమైపోతుంది ఎవరు ఏంది ఏమి అనేది. ఎలక్షన్ల ముందర ప్రతి ఒక్కరు వస్తారు. ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా వచ్చి నిలబడతారు. ఎలక్షన్లు అయిపోయినాక కూడా కష్టాలలో సుఖాలలో ప్రజలేమంటే నడిచే వ్యక్తి ఎవరంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి అని పాణ్యం నియోజకవర్గం ప్రజలకు అందరికి కూడా తెలుసు.
ఎన్నికల శంకారావం రోడ్ షో కార్యక్రమం కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలో నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్రా శివానందారెడ్డి అధ్యక్షతన గ్రామ నాయకులు లింగస్వామి గౌడ్, శేఖర్ యాదవ్, నాగార్జున గౌడ్, కన్వీనర్ నారపురెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించి టీడీపీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం జరిగింది. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జయసూర్యని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో గ్రామ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం ఎన్నికల శంఖారావ కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు మండలం కొల్లమాపురం గ్రామం టీడీపీ నాయకులు పల్లె రఘురామరెడ్డి, బాలేశ్వరయ్య, ఎరకల కృష్ణ, జయరాముడు, భగవాన్, తీర్పాలు ఆధ్వర్యంలో నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గీతా జయసూర్య ఎన్నికల ప్రచారం నిర్వహించి బాబు సూపర్ 6 పథకాలను గ్రామ ప్రజలకు వివరించారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు బ్యాలెట్ నెంబర్ 2కు సైకిల్ గుర్తు మీద వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్నూలు నియోజకవర్గంలో టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకులను విస్మరించడం తగదు. షఫీ టీడీపీ సీనియర్ నాయకులు. కర్నూలు నియోజకవర్గంలో మైనార్టీ టీడీపీ సీనియర్ నాయకులను విస్మరించడం తగదని మైనార్టీ టీడీపీ సీనియర్ నాయకులు షఫీ ఆవేదన చెందారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల నుండి టీడీపీ నాయకురాలుగా టీజీ వెంకటేష్, ఎస్వి మోహన్ రెడ్డిల సహకారంతో టీడీపీని గెలిపించేందుకు సుమారు 1000 మంది కార్యకర్తలతో కృషి చేసినట్లు చెప్పారు. అయితే ఆ సందర్భంగా టీడీపీ ఓడిపోవడం బాధాకరమని అన్నారు. అదే స్ఫూర్తితో 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కరోనా నేపథ్యంలో సిఎన్ ఆర్మీ విధానాలతో రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రతి రోజుకు 300 మందికి అన్నదానం చేయడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ టీడీపీ పట్ల భరోసా కల్పించామని అన్నారు. దీనికోసం 7 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగిందని అన్నారు. పార్టీ కోసం తాము ఆస్తులు అమ్ముకోవడమే కాకుండా అప్పులు చేసుకున్నామని అన్నారు. అలాంటి తమను కర్నూలు నియోజకవర్గం టీడీపీ పెద్దలు గుర్తించకపోవడం బాధాకరమని ఆవేదన చెందారు. ఇప్పటికైనా టీడీపీ పెద్దలు గుర్తిస్తే టీడీపీ గెలుపుకు అత్యధిక మెజార్టీ వచ్చేలా కృషి చేసి నిరూపించుకుంటామని ఆయన తెలిపారు. పెట్టడానికి గల కారణం ఏంటంటే 2014 నుండి 2019 వరకు 2019 తర్వాత కూడా టీడీపీ కొరకు కష్టపడిన వ్యక్తులం మేము. కేవలం కష్టమే కాదు, ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనులకు ఏవైతే పనులు ఉన్నాయో 2014 2019 కానీ ఎటువంటి అంటే ఆయన పనులు చేశారో, అభివృద్ధి చేశారో దానిపై మళ్ళీ 2019 అంటే ఎలక్షన్లు రాకముందు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరకు అంటే వార్డు వీధి తిరిగి వాళ్ళకు అవగాహన కల్పించి టీడీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము వారి కొరకు కష్టపడ్డాము. సిబిఎన్ ఆర్మీ, అదేవిధంగా సేవామిత్ర ప్రజల్లో తిరిగి అంటే సిబిఎన్ ఆర్మీలో కూడా నేను ఒక మైనార్టీ నాయకుడిగా చేశాను. ఆర్మీలో ఒక మైనార్టీ నాయకుడుగా ఉంటూ ప్రతి వీధి వాడ తిరుగుతూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనులు, అభివృద్ధి గురించి చెబుతూ వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపుతూ కష్టపడిన వ్యక్తులం మేము. 2019లో ప్రభుత్వం రాకపోయింది, అయినా కూడా మేము మళ్ళీ 2024లో టీడీపీ ప్రభుత్వం రావాలని ఏ విధంగా కష్టపడాలని, కరోనా వచ్చిన తర్వాత మరి మా వంతుగా సహాయం చేయాలని నేను, మా పెద్దన్నయ్య, ఆయన ఎన్ఆర్ఐ దుబాయ్లో ఉంటారు, ఇద్దరం కలిసి దాదాపుగా 2 నెలల వరకు ప్రతిరోజు 300 మందికి ఉచిత భోజనాలు పెడుతూ అంటే రైల్వే స్టేషన్ ప్రాంతము, కొత్త బస్ స్టాండ్ ప్రాంతము, అలా తెలిసిన అంటే పేద ప్రజలు ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ దాదాపుగా 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము. పార్టీలో తిరుగుతూ ఆస్తులు కూడా పోగొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి, అప్పులు కూడా చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి మావి. అయినా కూడా ఒక ధైర్యంతో ఖచ్చితంగా మాకు పార్టీ నుంచి న్యాయం జరుగుతుంది మరి ఒక నమ్మకంతో మేము ఈరోజు కష్టపడ్డాము. కానీ కరోనా వచ్చిన తర్వాత నాయకులు వాళ్ళు మారుతూ ఉంటారు పార్టీల్లో, కానీ మేమైతే పార్టీని నమ్ముకున్నాం, చంద్రబాబు నాయుడు నమ్ముకున్నాము, నారా లోకేష్ గారు నమ్ముకున్న వ్యక్తులము. మాకు ఇక్కడ నుంచి పార్టీ పిలుపు అంటే ఎటువంటి పిలుపు రాలేదు. అయినా కూడా మేము మా వంతుగా ప్రజల్లో టీడీపీకి ఓటేయాలని మేము తిరిగి కష్టపడ్డాము. కానీ ఈరోజు మమ్మల్నే పరికరించే నాదుడు కూడా లేడు.
కర్నూలు ఎస్టీబీసీ ప్రాంతానికి నారా లోకేష్ వచ్చినప్పుడు మేము చేసిన సేవలు మేము చేసిన పనుల గురించి ఆయనకు వాట్సాప్ ద్వారా పంపిస్తే చీమ కుడితే కూడా ఏమి కుట్టనట్లుగా ఆయన వివరించిన పరిస్థితి ఏర్పడింది. ఫారూక్ షుబ్లీని తీసుకొచ్చి ఆయన కర్నూలు ఎస్టీబీసీ గ్రౌండ్ లో కూర్చోబెట్టడం కూడా జరిగింది. కర్నూలులో మా మైనార్టీ సమస్యలు ఏమనేది చెప్పాలంటే కర్నూలు వ్యక్తులు కావాలా, కానీ ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మా కూర్చోబెట్టి ఇక్కడ కర్నూలు మైనార్టీ పరువు తీసిన పరిస్థితి కూడా ఉంది. ఆ రోజు చెప్పాము, మా సమయం కూడా వస్తుంది, మీరు మమ్మల్ని పలకరించడంలో పోతున్నారు. ఈ 4 ఏళ్ళు మీవైతే ఆఖరి రోజులు మావి కూడా నడుస్తాయి. మేము పార్టీ కొరకు ఏ విధంగా అయితే కష్టపడ్డామో, ఒకవేళ మాకు పార్టీ నుంచి గాన పిలుపు రాకపోతే రేపు వరకు మేము ఖచ్చితంగా చేసిన పనులు ఏ విధంగా అయితే చేశామో కష్టపడ్డామో మరి పార్టీ ఓడిపోవడానికి కూడా మేము కష్టపడతాము. దానిలో ఎటువంటి ఢోకా లేదు. రేపు కూడా మేము మా వర్గం అంటే మా పార్టీ వర్గంతో అంటే మాతో పాటు కొంతమంది వర్గాలు ఉన్నాయి, అదేవిధంగా మైనార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మాకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళకి చెబుతూ, ఒకవేళ పిలుపు రాకపోతే మాకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళకి చెబుతూ మేము మా సొంత మళ్ళీ అప్పుడైనా కూడా సరే ఇంకో కొంచెం అప్పైనా కూడా సరే మేము తిరిగి కష్టపడి పార్టీని ఓడగొట్టడానికి సిద్ధమే. అటువంటిది ఇంకా ఏమి ఉండదు. ఇంకా నా పేరు సయ్యద్ షఫీవుల్లా. మన వల్ల పిలిచారా ఎక్కువ పెట్టడానికి గల కారణం ఏంటంటే 2014 నుండి 2019 వరకు 2019 తర్వాత కూడా టీడీపీ కొరకు కష్టపడిన వ్యక్తులం మేము. కేవలం కష్టమే కాదు, ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనులకు ఏవైతే పనులు ఉన్నాయో 2014 2019 కానీ ఎటువంటి అంటే ఆయన పనులు చేశారో అభివృద్ధి చేశారో దానిపై మళ్ళీ 2019 అంటే ఎలక్షన్లు రాకముందు ప్రజల్లోకి వెళ్లి ప్రజల దగ్గరకు అంటే వార్డు వీధి తిరిగి వాళ్ళకు అవగాహన కల్పించి టీడీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము వారి కొరకు కష్టపడ్డాము. సిబిఎన్ ఆర్మీ అదేవిధంగా సేవామిత్ర ప్రజల్లో తిరిగి అంటే సిబిఎన్ ఆర్మీలో కూడా నేను ఒక మైనార్టీ నాయకుడిగా చేశాను. ఆర్మీలో ఒక మైనార్టీ నాయకుడిగా ఉంటూ ప్రతి వీధి వాడ తిరుగుతూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనులు అభివృద్ధి గురించి చెబుతూ వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపుతూ కష్టపడిన వ్యక్తులం మేము. 2019లో ప్రభుత్వం రాకపోయింది, అయినా కూడా మేము మళ్ళీ 2024లో టీడీపీ ప్రభుత్వం రావాలని ఏ విధంగా కష్టపడాలని కరోనా వచ్చిన తర్వాత మరి మా వంతుగా సహాయం చేయాలని నేను మా పెద్దన్నయ్య ఆయన ఎన్ఆర్ఐ దుబాయ్లో ఉంటారు, ఇద్దరం కలిసి దాదాపుగా 2 నెలల వరకు ప్రతిరోజు 300 మందికి ఉచిత భోజనాలు పెడుతూ అంటే రైల్వే స్టేషన్ ప్రాంతము, కొత్త బస్ స్టాండ్ ప్రాంతము అలా తెలిసిన అంటే పేద ప్రజలు ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ దాదాపుగా 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము. పార్టీలో తిరుగుతూ ఆస్తులు కూడా పోగొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి, అప్పులు కూడా చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి మావి. అయినా కూడా ఒక ధైర్యంతో ఖచ్చితంగా మాకు పార్టీ నుంచి న్యాయం జరుగుతుంది అని ఒక నమ్మకంతో మేము ఈరోజు కష్టపడ్డాము. కానీ కరోనా వచ్చిన తర్వాత నాయకులు వాళ్ళు మారుతూ ఉంటారు పార్టీల్లో, కానీ మేమైతే పార్టీని నమ్ముకున్నాం, చంద్రబాబు నాయుడు నమ్ముకున్నాము, నారా లోకేష్ గారు నమ్ముకున్న వ్యక్తులము. మాకు ఇక్కడ నుంచి పార్టీ పిలుపు అంటే ఎటువంటి పిలుపు రాలేదు. అయినా కూడా మేము మా వంతుగా ప్రజల్లో టీడీపీకి ఓటేయాలని మేము తిరిగి కష్టపడ్డాము. కానీ ఈ రోజు మమ్మల్నే పలకరించే నాదుడు కూడా లేడు. కర్నూలు ఎస్టీబీసీ ప్రాంతానికి నారా లోకేష్ వచ్చినప్పుడు మేము చేసిన సేవలు మేము చేసిన పనుల గురించి ఆయనకు వాట్సాప్ ద్వారా పంపిస్తే చీమ కుడితే కూడా ఏమి కుట్టనట్లుగా ఆయన వివరించిన పరిస్థితి ఏర్పడింది. ఫారూక్ షుబ్లీని తీసుకొచ్చి ఆయన కర్నూలు ఎస్టీబీసీ గ్రౌండ్ లో కూర్చోబెట్టడం కూడా జరిగింది. కర్నూలులో మా మైనార్టీ సమస్యలు ఏమనేది చెప్పాలంటే కర్నూలు వ్యక్తులు కావాలా, కానీ ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మా కూర్చోబెట్టి ఇక్కడ కర్నూలు మైనార్టీ పరువు తీసిన పరిస్థితి కూడా ఉంది. ఆ రోజు చెప్పాము, మా సమయం కూడా వస్తుంది, మీరు మమ్మల్ని పలకరించడంలో పోతున్నారు. ఈ 4 ఏళ్ళు మీవైతే ఆఖరి రోజులు మావి కూడా నడుస్తాయి. మేము పార్టీ కొరకు ఏ విధంగా అయితే కష్టపడ్డామో, ఒకవేళ మాకు పార్టీ నుంచి గాన పిలుపు రాకపోతే రేపు వరకు మేము ఖచ్చితంగా చేసిన పనులు ఏ విధంగా అయితే చేశామో కష్టపడ్డామో మరి పార్టీ ఓడిపోవడానికి కూడా మేము కష్టపడతాము. దానిలో ఎటువంటి ఢోకా లేదు. రేపు కూడా మేము మా వర్గం అంటే మా పార్టీ వర్గంతో అంటే మాతో పాటు కొంతమంది వర్గాలు ఉన్నాయి, అదేవిధంగా మైనార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి
మాకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళకి చెబుతూ, ఒకవేళ పిలుపు రాకపోతే మాకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళకి చెబుతూ, మేము మా సొంత మళ్ళీ అప్పుడైనా కూడా సరే, ఇంకో కొంచెం అప్పైనా కూడా సరే, మేము తిరిగి కష్టపడి పార్టీని ఓడగొట్టడానికి సిద్ధమే. అటువంటిది ఇంకా ఏమి ఉండదు. ఇంకా నా పేరు సయ్యద్ షఫీవుల్లా. నందికొట్కూరు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాన్రా శివానందరెడ్డి సమక్షంలో వైసీపీ నాయకులు టీడీపీలో చేరిక. నందికొట్కూరు మండలం కొల్లబావపురం గ్రామం వైసీపీ నాయకులు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాన్రా శివానందరెడ్డి, నందికొట్ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గిత్తా జయసూర్య సమక్షంలో రామిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ జయరాముడు, వార్డు మెంబర్ రమణమ్మ, బలేశ్వర్ యాదవ్, కుమార్, మల్లికార్జున, మద్దిలేటి స్వాములు, జయరాములు, రాజు కుమార్, చిన్ని కృష్ణ, శ్రీనివాసులు, మంజునాథ్, జనార్దన్, రాముడు, సురేష్, హరి తదితరులు 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనరల్ అబ్జర్వర్లు, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో కర్నూలు పార్లమెంట్ బ్యాలెట్ యూనిట్లకు 2వ విడత ఈవీఎం ర్యాండమైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సృజన పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.